కన్నా తన సొంత తమ్ముడని తెలుసుకుని ప్రతాప్ను నిలదీసి ప్రతాప్ చెంప పగలగొట్టిన మహాలక్ష్మి, షాక్లో లలిత. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇదంతా ఎలా జరిగిందో చూసేద్దాం. మొత్తం మీదిగా మహాలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంది. ఎందుకంటే కన్నా విషయం బయటపడటంతో ఇంట్లో అందరూ కూడా చాలా చాలా బాధపడుతున్నారు. కన్నా అయితే ఇంట్లో నుంచి అర్ధరాత్రి వెళ్ళిపోయాడు. ఇక మహాలక్ష్మి చెప్పింది ఎక్కడైతే కన్నా ఉంటాడు, ఎందుకంటే ఒకసారి తను నాకు బాధ కలిగినప్పుడు వెళ్ళి నేను అక్కడ కూర్చుంటానని చెప్పాడు కదా, ఆ అడ్రస్ చెప్పడంతో అక్కడికి వెళ్తారు. మాధవ్ అయితే ఒక్కసారిగా కన్నాను చూసి ప్రాణం లేచొచ్చినంతగా రియాక్ట్ అవుతాడు. ఇక చక్రి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి కన్నాని హత్తుకొని ఇక ఇంటికి తీసుకొస్తాడు. కన్నాని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవడమే కాకుండా కన్నతోటి ఒకటే చెప్తారు, చూడు నువ్వు అసలు ఏమి ఆలోచించకుండా, నీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా, అసలు నీకు ఏది తెలియలేదు అన్నట్టుగానే ప్రశాంతంగా ఉండు, అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాత్రం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యకు అని చెప్పేసరికి ఇక వెంటనే కన్నా అయితే ఎలా అన్నయ్య, ఎలా నేను ఉండగలను మీరే చెప్పండి, అసలు నా వల్ల అవుతుందా, నేను మీకు సంబంధించిన వాడిని కాదన్నయ్య అంటూ ఉంటే, అరే కన్నా నేనేం చెప్పానురా నీకు, మనకు బీజం వేరైనా క్షేత్రం ఒక్కటే అని చెప్పాను కదా, మరి ఇంకేంటి, మనకు క్షేత్రాలు వేరైనా బీజం ఒక్కటే అని చెప్పాను కదా, మరి ఇంకేంటి అని చెప్పని అంటూ ఉంటే, నారాయణ అరే ఇప్పుడు అవన్నీ ఎందుకు, నువ్వు సైలెంట్గా ఉండు, అరే లిటిల్ ఫింగరు అనవసరంగా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవటాలు, బాధపడుతూ ఏడుస్తూ కూర్చోటాలు లాంటివి చేయకు, అర్థమైందా? అయిపోయింది. మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నాకు తెలీదు, ఒకవేళ బ్రతికుంటే నీకోసం మళ్ళీ వచ్చుద్ది, అర్థమైందా అని చెప్పేసేసి అంటే, ఏమయ్యా పెద్ద మనిషి, తీసుకొచ్చుకున్నవాడివి, ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఏంటో పట్టించుకోవాల్సిన అవసరం లేదా నీకు అని చెప్పేసేసి కన్నా అంటాడు. అనేసరికి తీసుకొచ్చుకున్నాను అని మాట్లాడకండి, పెళ్లి చేసుకున్నాను ఉంచుకున్నాను అని మాట్లాడకండి, అర్థమైందా? ఏం జరిగిందో ఏంటో ఎవరికీ తెలియదు కదా, జరిగింది ఏంటో నేను చెప్పే వరకు మీకు ఎవరికి నిజాలు తెలియవు, కాబట్టి అందరూ సైలెంట్గా ఉండండి అనేసి ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళకరా అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక మహాలక్ష్మి అయితే నారాయణ దగ్గరికి వెళ్ళి, ఇంకా తెలియాల్సిన రహస్యాలు ఏమైనా మిగిలి ఉన్నాయా అని అంటుంది. రహస్యాలంటే అర్థం కాలేదు నాకు అని చెప్పని అంటాడు. మరి జరగాల్సిందేదో జరిగింది, తెలియాల్సిన రోజుకు తెలుస్తాయి, ఇప్పుడు అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి అని చెప్తున్నారు కదా, అంటే ఇప్పుడు తెలిసినవి నిజాలు కావా, ఇంకా మాకు తెలియాల్సినవి ఏమైనా ఉన్నాయా అని అంటుంది. అవన్నీ ఎందుకు ఇప్పుడు, వదిలేసేయమన్నాగా, నీకు కన్నా కావాలి, వాడు వచ్చేసాడు కదా, అయిపోయింది కదా, ఇక నువ్వు వాడి గురించి తాపత్రయపట్టడం వదిలేసి వాడిని జాగ్రత్తగా చూసుకో, నాకు నమ్మకం వచ్చేసిందిలే, ఇక నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావని చెప్పేసి అంటాడు నారాయణ. అయితే ఇక అలా మాట్లాడిన తర్వాత చాలా బాధపడుతూ మహాలక్ష్మి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఇదంతా జరిగింది నా వల్లే, నేనే అనవసరంగా ఇంటి కాగితాల కోసం వెతకమని చెప్పాను. ఆ పెట్టెలో తీస్తున్నప్పుడు ఆయన చాలా కంగారుగా, ఇంకా చాలు తీసేసేయండి వదిలేసేయండి అని చెప్పి గబగబా పెట్టె లాగేసుకున్నారు. ఎందుకు, ఆ పెట్టెలో ఇంకే ఉంది అంటే ఇంకా తెలియాల్సినవి ఏమైనా ఉన్నాయా, లేకపోతే కన్నాకి సంబంధించి ఇంకేదైనా దొరికే అవకాశం ఉందా, అలా దొరికితే కన్నాని వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చొచ్చు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక ఆ రోజున ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు, మహాలక్ష్మి ఒక్కతే ఇంట్లో ఉంటుంది. ఇక చక్రి అయితే కారు కిరాయికి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి ఆలోచన చేస్తుంది, అసలు ఆ పెట్టెలు ఏమున్నాయో తీయాలి, చూడాలి అని చెప్పేసేసి గబగబా వెళ్ళి అటక మీదున్న పెట్టెని కిందకి దించుతుంది. దించి అందులో ఉన్నవి ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటే ఆస్తి కాగితాలు దొరుకుతాయి. ఇక అవి దొరికేసరికి అమ్మయ్యా ఇవి దొరికాయి, వీటి ద్వారా చేయాల్సిన పని చేసి ముందు స్టే తీయించేయాలి అని చెప్పని అనుకుని పక్కన పెడుతూ ఉండగా ఆ పేపర్స్ కింద ఒక ఫోటో చూచాయిగా కనిపిస్తుంది. పేపర్స్ని పక్కన పెట్టి ఆ ఫోటోని తీసి దుమ్మంతా దులిపి చూసేసరికి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసి నమ్మశక్యం కాక అలా చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే నారాయణ వస్తాడు. నారాయణతో పాటు మాధవ్ కూడా పని మధ్యలోనే కాంట్రాక్టర్ ఆపేయమన్నాడు, రేపు రమ్మన్నాడని చెప్పేసేసి ఇంటికి వచ్చేస్తాడు. ఇక అలా వచ్చేసేసరికి ఈలోపు కేశవ భోజనానికి వస్తాడు.
అందరూ అదే టైంకి రావడంతో మహాలక్ష్మి చేతిలో ఫోటోతో అలా కూర్చుని ఉండడం చూసి షాక్ అవుతారు. మా మహాలక్ష్మి, ఉమ్మా అని చెప్పని అంటాడు నారాయణ. "ఆహ్, ఆ" అని కొంచెం తేరుకుని నారాయణ మొహం వంక చూస్తూ ఉంటుంది మహాలక్ష్మి. అయితే ఏంటి, ఏమైంది అని చెప్పని అంటాడు. ఈ ఫోటో ఈ ఫోటో అంటూ ఉంటుంది. "ఆ, ఈ ఫోటో ఏది అని చెప్పి, ఈ వెధవ ఫోటో నీకెక్కడ దొరికింది అని అంటే, ఇంటి కాగితాలు దొరికాయి అంటుంది. దొరికాయా, ఎక్కడున్నాయి అని చెప్పి ఈ ఫోటోని పక్కన పడేస్తాడు. ఇవిగోండి, ఇవన్నీ ఇంటి కాగితాలే, ఈ ఇంటికి సంబంధించినవే, వీటిని తీసుకుని వెళ్ళి మనం స్టే తీసేయించవచ్చు అని అంటే, తీసేద్దాంలే కానీ ప్రశాంతంగా ఉంది ఇప్పుడు, కోర్టు చుట్టూ తిరిగే పని లేకుండా స్టే ఎత్తేంచేస్తే పని అయిపోతుంది అనుకుంటూ వెళ్ళిపోతుంటే, ఒక్క నిమిషం ఆగండి అంటుంది. ఇంకేంటి అని చెప్పని అంటాడు. ఇంకేంటా, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే, ఆ వెధవ గురించి ఇప్పుడెందుకులే, వదిలేసేయి అని అంటూ ఉంటే మాధవ ఎవరు అని ఫోటో తీసుకుంటాడు. ఎవరినన్నా ఇతను, ఇతని ఫోటో మన ఇంట్లో ఎందుకుంది అని అంటూ ఉంటే, ఇకప్పుడు కన్నా వచ్చి ఆ ఫోటో చూసి, ఇది ఎవరి ఫోటో అని చెప్పని అంటాడు. అంటూ ఉంటే, ఎవరి ఫోటో అయితే ఏమైంది, ఉంది కదా అక్కడ ఉండనివ్వండి అని చెప్పని అంటాడు. ఎవరెవరి ఫోటోలో తెచ్చి ఇంట్లో పెట్టే అవసరం ఏముంది, అసలు ఎవరిది ఫోటో అని కేశవ గట్టిగా అడుగుతాడు. అబ్బాబ్బాబ్బా, ఏంటి మీ గోల అని చెప్పని అంటూ ఇక నారాయణ మాట దాటేసే ప్రయత్నం చేస్తుంటే, మాధవ అయితే ఏంటి నాన్న ఇది, ఎవరో ఏంటో చెప్పకుండా ఎందుకు అనవసరంగా డ్రాగ్ చేస్తున్నావు, విషయం చెప్తే అయిపోతుంది కదా, ఎవరితను, ఇతని ఫోటో మన ఇంట్లో ఎందుకుంది అని చెప్పని అంటే, ఇకప్పుడు ఆ ఫోటోలో ఉన్నది అని చెప్పని నారాయణ తడబడుతూ ఉంటాడు. అప్పుడు కన్నా, కొంపదీసి నీ కన్న తండ్రి అనకు అని చెప్పని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మహాలక్ష్మి. ఇక నారాయణ, అంటాన్రా, అంటే ఏం చేస్తావు చెప్పు అని అనగానే, ఇకప్పటి వరకు నాకు ఈ అన్నలన్నా ఉన్నారనుకుంటూ ఉన్నాను, ఇప్పుడు నేను అనాథలని చెప్పి నాకు అర్థమవుతుంది, ఎవరో పాడేస్తుంటే నన్ను తీసుకొచ్చావు కదూ అని చెప్పని అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మాధవ, నాన్న ఏంటిది, ఎందుకు వాడిని అంతలా బాధ పెడుతున్నావు, ఇప్పటికే వాడి మనసు చిదిరమైపోయి ఎక్కడికో వెళ్ళిపోయాడు, వెతుక్కొచ్చుకునేసరికి తల ప్రాణం తోకొచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇదేంటి అని చెప్పని అంటే, నిజమేరా, వాడన్నదే నిజం, ఆ ఫోటోలో ఉన్నవాడు ఎవడో కాదు అని కన్న బాబే అని చెప్పని అనగానే, అదేంటి కన్నా మీ కొడుకు అని చెప్పి రాత్రి అన్నారు కదా అంటే, నా కొడుకు అని చెప్పి నేను చెప్పానా, చెప్పలేదుగా, ఆమె మీ అమ్మ అని చెప్పాను అంతే, ఆమెను ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఈమె నా భార్య అని కానీ వీడి నా కొడుకు అని కానీ మీకు చెప్పానారా, మీరు తమ్ముడు అని పిలుచుకున్నారు, తమ్ముళ్ళ పెంచుకున్నారు అంతే అని చెప్పని అంటాడు. అంటే ఏంటయ్యా, ఇప్పుడు నువ్వు నాకు తండ్రివి కూడా కాదు, వీళ్ళు నాకు అన్నలు కూడా కాదు, నేను ఒక అనాథను అనమాట, నన్ను కని వీళ్ళు రోడ్డు మీద పడేశారనమాట, అసలు మా నాన్న ఎక్కడున్నాడయ్యా చెప్పు అని చెప్పని కన్న అడుగుతూ ఉంటే, మహాలక్ష్మి ఆ ఫోటో పట్టుకుని అలా ఒక్కసారిగా దిగ్గున కూర్చుండిపోతుంది. అమ్మ మహా, ఏమైంది అని చెప్పేసి నారాయణ, ఇటు నుంచి మాధవ అందరూ అడుగుతూ ఉంటారు. ఇతను నిజంగా కన్నాకి తండ్రా అని చెప్పని అడుగుతుంది. అవును, అదే కదా చెప్తున్నాను, ఆ రోజున నేను ఇంట్లోంచి వెళ్ళిపోయి చాలా రోజులు అయిపోయింది, నా పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో, సంపాదించిన డబ్బంతా తీసుకొచ్చి నా పిల్లలకిచ్చి వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి అని చెప్పి రిటర్న్ అవుతూ ఉండగా, నా లారీకి ఒక బ్రిడ్జ్ దాటుతూ ఉన్న టైంలో లారీ వెలుతురుల్లో, అంటే లైట్ల వెలుతురులో ఒక ఆమె పసిపిల్లోడితో నీళ్లల్లో దూకేస్తూ కనపడింది. ఒక్కసారిగా లారీ ఆపి గబగబా వెళ్ళి ఆమెను కాపాడాను, ఆమెను బయటికి లాక్కొచ్చాను, పసిపిల్లాడు చచ్చిపోతాడేమోనని చాలా భయపడ్డాను, కానీ దేవుడి దయ వల్ల అలాంటిదేమీ జరగలేదు అని చెప్పేసేసి నారాయణ అంటాడు. అంటే ఈవిడ అని అంటూ ఉంటే, అవును, ఆవిడ నా భార్య కాదు, వీడు నా కొడుకు కాదు, ఆమె ఈ పిల్లడితోటే, అంటే ఈ కన్నగాడితోటే నీళ్ళల్లో దూకేసేసరికి కాపాడి తీసుకొచ్చాను, ఆమె నాకు ఈ ఫోటో ఇచ్చింది, తను పడిపోయిన దగ్గర ఈ ఫోటో కనిపిస్తే ఎవరిది అంటే, ఇతనే నన్ను మోసం చేసిన వ్యక్తి అని చెప్పింది. ఇతని దగ్గర ఆమె ఆఫీస్లో వర్క్ చేసేదంట, ఇతను నెలకి 2-3 సార్లు అక్కడికి వచ్చేవాడంట, అలా వచ్చినప్పుడు ఈవిడ్ని తన భార్యగా చేసుకున్నాడంట, ఒక బిడ్డని కన్న తర్వాత అసలు విషయం బయట పెట్టాడంట, తనకి పెళ్ళయిందని, 2 పిల్లలున్నారని, అందుకే తనని పెళ్లి చేసుకోవడం కుదరదు అని, ఇప్పుడు తను ప్రెగ్నెంట్ని అని చెప్తే, ఆహా నువ్వు ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెన్సీ తీయించుకో అని చెప్పాడంట, దానికి ఆమె ఒప్పుకోలేదట, అలాగే అతని నుంచి దూరం అయిపోయి బిడ్డను కనిందట,
కానీ అతనికి ఆమె అంటే చాలా ఇష్టమంట. బిడ్డను కన్న తర్వాత 9 నెలలకి తన దగ్గరికి వచ్చాడట. వచ్చి ఆ బిడ్డను వదిలించేసుకో, నువ్వు నేను సంతోషంగా ఉందాం, ఇప్పుడు వాడు ఉంటే అనవసరంగా మనకు అడ్డే కాదు, రేపటి రోజున వారసత్వం అది ఇది అని చెప్పి గొడవలు అవుతాయి, నాకు నువ్వంటే ఇష్టం, నువ్వంటే ప్రాణం, నిన్ను మాత్రం వదులుకోలేను అని చెప్పేసేసి అన్నాడంట. దానికి ఆమె నా బిడ్డతో సహానే నేను వస్తాను, లేదంటే నా బిడ్డతో పాటే చచ్చిపోతాను తప్ప నేను మాత్రం నా బిడ్డను వదులుకోను అని చెప్పిందట. అయితే చావు అని చెప్పేసేసి ఇక అతను వెళ్ళిపోయాడట. ఇంకా అతన్ని చూసుకుంటూ అతని ఫోటో చూసుకుంటూ ఆ రోజున చచ్చిపోవడానికి వచ్చింది ఆ పిచ్చి తల్లి. ఇక ఆమెను తీసుకొని ఇంటికి వచ్చాను. అప్పుడు ఆమె ఇచ్చిన ఫోటో ఏనాటికైనా వీడి బాబుని కనిపెట్టి వాడి చేతిలో వీడిని పెట్టి నువ్వు చేసిన మోసానికి ద్రోహానికి ప్రతిరూపం రా వెధవా అని చెప్పి వాడి ముఖం మీద కొట్టాలని ఆ ఫోటో అక్కడ ఉంచాను అని చెప్పని అనగానే మహాలక్ష్మి గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. అమ్మా ఏమైంది, అమ్మ మహాలక్ష్మి ఏమైంది అని చెప్పి మాధవ అంటాడు. ఏమండి మహాలక్ష్మి గారు ఏమైందండి అని చెప్పేసేసి చక్రి అంటాడు. ఏమండి ఏమైందో చెప్పండి, ఎందుకు ఏడుస్తున్నారండి అంటాడు కేశవ. ఇక కన్నా అయితే ఏంటి వదినమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఇక్కడ ఏడవలసింది నేను కదా వదినా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చెప్పని అంటూ ఉంటే వదినా కాదురా కన్నా అంటుంది. వదినా కాదా, మరి ఇంకేం పిలవాలి, ఆఖరికి నువ్వు కూడా నన్ను దూరం చేసేస్తున్నావా, నువ్వు కూడా నాతో మాట్లాడవా, వదిన కాదంట వదిన అని అంటే అక్క అని పిలువు అని అంటుంది. అక్క అని పిలవాలా, అదేంటి వదిన అక్క అని పిలవడం ఏంటి అని చెప్పని అంటే నీ కన్న తండ్రి ఎవరో కాదురా, నన్ను కన్న తండ్రి ఆ గ్రేట్ ప్రతాప్. ఆ ప్రతాప్ గారికి ఇలాంటి పనులు కూడా వచ్చని నాకు అసలు తెలీదు. మా అమ్మ పిచ్చిదానిలాగా ఆయన గారిని నమ్ముతూ ఉంది. చిన్నప్పుడు తెగ గొడవలు అయ్యాయి వీళ్ళకి, ఎందుకు అనుకునేదాన్ని. ఇదే అనమాట కారణం. ఈయన గారు క్యాంపులని చెప్పి నార్త్ సైడ్ వెళ్తూ ఉంటే ఏంటో అనుకునేవాళ్ళం మేము. కానీ చివరాఖరికి ఆయన చేసిన నిర్వాకానికి ప్రతిఫలం ఇన్నేళ్ల తర్వాత బయటపడిందనమాట. చెప్తాను మిస్టర్ ప్రతాప్, వస్తున్నా. నేను చేసింది తప్పు అంటూ నేను ఎంతో కష్టపడి చదువుకున్న నా సర్టిఫికెట్లన్నిటినీ కాల్చి బూడిద చేసావు కదూ, ఇప్పుడే నీ సంగతి తేలుస్తాను, ఇప్పుడొచ్చి నీకు ఏం చెయ్యాలో అదే చేస్తాను అంటూ ఇక మహాలక్ష్మి అయితే గబగబా ప్రతాప్ ఫోటో పట్టుకొని బయలుదేరుతుంటే ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదంటే ఆయన ఎవరో కాదండి మా నాన్న, నన్ను కన్న తండ్రే, కన్నాను కన్న తండ్రి. 2 భార్యలున్నది ఈ ఇంటి మనిషికి కాదండి, ఆ ఇంటి మనిషికి అని చెప్పని అంటూ ఇక మహాలక్ష్మి కార్ తీస్తారా అంటుంది. కానా ఎకరా అని చెప్పేసేసి అంటే ఇక అప్పుడు నారాయణ అమ్మా ఇన్నాళ్ళకి న్యాయం జరుగుతుంది, చాలా సంతోషంగా ఉంది. అసలు దేవుడు ఇవన్నీ కూడా జరిగించడానికే నిన్ను మా ఇంటికి తీసుకొచ్చినట్టున్నాడు. ఆడు మహారాజు బిడ్డమ్మా, దర్జాగా బతుకుతాడు అంటూ నారాయణ వెళ్ళిపోతాడు. ఇక మాధవ అయితే కన్నాను చూస్తూ జాగ్రత్తగా మాట్లాడు, కోపం తెచ్చుకోకు, అర్థమైందా, వాళ్ళు రానిస్తే సరి, లేకపోతే ఇక్కడే ఎలాగోలా అడ్జస్ట్ అయి ఉందో గాని అంటే ఏంటన్నయ్య నువ్వు అడ్జస్ట్ అయి ఉండడం ఏంటి అని చెప్పనంటే నువ్వు మహారాజుల బిడ్డవిరా, ఇక్కడ ఈ పేదింట్లో ఇకపై అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన నిన్ను రానిస్తే, నిన్ను కనుక ఆయన యాక్సెప్ట్ చేస్తే ఇంకంతకంటే ఏం కావాలరా కన్నా అని చెప్పని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, నువ్వు నన్ను దూరం చేసి వేరు చేసి మాట్లాడుతున్నావు అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక దానికి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక మాధవ్ అయితే. ఇంతలోకి చక్రి కారు తీసుకురావడం, అందరూ కలిసి బయలుదేరటం. ఇంటికి వెళ్ళగానే ప్రతాప్ అయితే మహాలక్ష్మిని చూసి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. ఎందుకు వచ్చానా, రావడానికి నాకు హక్కుంది కాబట్టి వచ్చాను అని అంటుంది. పక్కన కన్నాను చూసి వీడెవడు, వీడెందుకు తీసుకొచ్చావు అని చెప్పని అనేసరికి ఓ వాడెవడో మీకు తెలియదు కదూ, ఒక్కసారి సరిగ్గా చూస్తే మన పోలికలు మనకి కనబడతాయి అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు పిచ్చిగా, నా పోలికలు నాకు కనిపించడం ఏంటి అంటూ ఉండగానే లలిత వచ్చి ఏం మాట్లాడుతున్నావి మహా, మీ నాన్న పోలికలు కనిపించడం ఏంటి, వాడెవడినో తీసుకొచ్చి అని చెప్పేసేసి అంటూ ఉంటే వాడు ఎవడో కాదమ్మా, ఈ మహానుభావుడు అప్పట్లో తెగ క్యాంపులు వెళ్ళేవాడు కదా, వారాలు రాకుండా అక్కడే ఉండిపోతున్నాడని గొడవ పడుతూ ఉండేదానివి కదా,
అతనే ఆ ఆ వారాలు అక్కడ ఉండటానికి ప్రతిఫలమే వీడు అని చెప్పని అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పని అంటాడు ప్రతాప్. అయితే ఏం మాట్లాడుతున్నానో ఏంటో అన్నీ అన్నీ తెలుస్తాయి అని చెప్పేసేసి మహాలక్ష్మి అంటూ ఫోటో తీసుకొచ్చి అక్కడ పెడుతుంది టేబుల్ మీద. ఒక పక్క ప్రతాప్ ఫోటో, ఒక పక్క ఇటు నుంచి కన్నా వాళ్ళ అమ్మని ఎత్తుకున్న ఫోటో. ఒక్కసారిగా అది చూసి ప్రతాప్ వణికిపోతూ ఉంటాడు. లలిత దగ్గర విషయం బయట పడిందంటే ఇంకా అంతే సంగతులు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు ఇక ప్రతాప్. అయితే ఏంటివన్నీ అని చెప్పని అంటే, తమరు వదిలేసినటువంటి తీపి జ్ఞాపకాలు, మీ మధుర స్మృతుల్లో మాకు కనిపించకుండా మిగిలిపోయినటువంటి అచ్చులా ఉన్నటువంటి అచ్చమైనటువంటి సాక్ష్యాధారాలు అని చెప్పని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రతాప్. ఏంటండి, ఏంటిదంతా అని లలిత వాటిని తీసుకుని చూసి ఆ అమ్మాయి ఫోటో చూసి షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా అలా షాక్ అయినటువంటి లలితను చూసి, ఏంటి లలిత, ఏం లేదు, నువ్వు కంగారు పడుకో అంటూ ఉంటాడు ప్రతాప్. అయితే ఇదంతా చూస్తున్నటువంటి లలితకు ఏమీ అర్థం కాక, ఏంటిది అని చెప్పని అంటే, అప్పట్లో సార్ గారు వారం రోజులు రాలేదు అని బాధపడేదానివి కదమ్మా. అప్పట్లో గొడవలు కూడా అయ్యేవి, ఎవరి గురించో నువ్వు గొడవ పడుతూ ఉండేదానివి అంటే, అవును, ఆ అమ్మాయి ఈ అమ్మాయే. ఈ ఫోటోనే నేను ఈయన బట్టల్లో చూశాను. అప్పుడే పెద్ద గొడవ జరిగిపోయింది. ఏంటండి ఇదే అని చెప్పని అంటే, ఆయన అడిగితే ఆయనేం చెప్తారమ్మా, ఇదంతా కూడా ఈయన గారి నిర్వాకానికి ప్రతిఫలం. ఆవిడెక్కడుందో ఇప్పుడు తెలీదు, కానీ ఇదిగో ఆయన గారు కన్న బిడ్డ మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఇదిగో వీడే కన్న నాకు తమ్ముడు. నేనిప్పటి వరకు నా మరిది అనుకున్నాను, కానీ చనిపోవలసిన వీణ్ణి కాపాడి ఇంటికి తీసుకొచ్చి సొంత కొడుకులా పెంచారు ఆ అన్నదమ్ములు, ఇంకా ఆ నారాయణ గారు. ఎక్కడా కూడా వాడు వీళ్ళకి తమ్ముడు కాదు అనే విషయం బయటికి రాకుండా పెంచారు తెలుసా అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లలిత. ఇక అప్పుడు ప్రతాప్ అయితే, వీడు వీడు తన కొడుకా అని చెప్పని అంటాడు. ఓ, చాలా బాగా గుర్తున్నట్టుంది అని అంటూ, జే, ఇప్పుడు ఇది తప్పు కాదా? చెప్పు మిస్టర్ ఆది, నీ కంటికి నాన్న చేసింది తప్పులా అనిపించట్లేదా? చెప్పు, నేను తప్పు చేశానని యూనివర్సిటీలో అందరి ముందు కొట్టి నా అప్లికేషన్స్ని చించేశావు, నా సర్టిఫికెట్స్ అన్నీ కాల్ చేశారు. అలాంటి మీకు ఇది తప్పుగా అనిపిస్తుందా లేదా చెప్పండి అని చెప్పని అంటూ ఉంటే, ఇక ప్రతాప్ అయితే, మహా అది కాదు, నేను చెప్పేది విను అంటూ ఉంటే, కోపంలో మహాలక్ష్మి చెయ్యెత్తి ప్రతాప్ చెంపను చెట్లున కొడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రతాప్. లలిత అయితే, మహా అని చెప్పని అంటుంది, నా కష్టం, నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకున్న సర్టిఫికెట్స్ని నిమిషం కూడా ఆలోచించకుండా సెకండ్లలో కాల్చి బూడిద చేశాడు ఈ పెద్ద మనిషి. తప్పు చెయ్యని నా తండ్రి ఇలాంటి పని చేశాడేంటి అనుకున్నాను, కానీ ఇంత పెద్ద తప్పు చేసిన ఈ మనిషికి చెంప దెబ్బ చాలా చిన్న శిక్ష. నేనే తప్పు చేశాను, ఈయన గారు తీసుకొచ్చిన ఆ పిల్లకొండి పెళ్లి చేసుకోలేక పారిపోయాను అంటే వాణ్ణి పెళ్లి చేసుకున్నావు అని అంటాడు. చేసుకున్నానో లేదో నీకు తెలుసా, కానీ అతనే నాకు భర్తగా అండగా నిలబడి నన్ను ఈ రోజు వరకు కాపాడుతూ వచ్చాడు. ఆ కుటుంబమే నన్ను ఆదరించింది. కానీ ఈరోజు ఆ కుటుంబంలో ఒక చిచ్చు చెలరేగడానికి కారణం తమరే అయ్యారు మిస్టర్ ప్రతాప్, తమరే అయ్యారు అని చెప్పేసేసి అంటూ ఉంటే, కన్నా ప్రతాప్ వంక అలా చూస్తూ ఉంటాడు. ప్రతాప్ కన్న దగ్గరికి వచ్చి, ఇవన్నీ వదిలేసి చాలా బాగున్నావు మీ అమ్మలానే అంటూ ఉంటే, చేతి అని చెప్పేసేసి విసుక్కుంటాడు. ఇక ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు. లలిత కూడా షాక్ అవుతుంది. నీలాంటి వాడిని తండ్రి అని చెప్పుకోవటం కంటే ఆ నారాయణే నా కన్న తండ్రి అని చెప్పుకోవటం నాకు చాలా చాలా గర్వంగా ఉంటుంది. నీలాంటి వాడి కడుపున పుట్టడం కంటే తాగుబోతైనా కానీ ఆ నారాయణ కడుపుని ఎందుకు పుట్టలేదా అని చెప్పేసేసి నేనిప్పుడు బాధపడుతున్నాను. చిచి, నీది ఒక బ్రతుకేనా? నువ్వు ఒక మనిషివేనా? నా కన్న తల్లి ఏమైపోయిందో నాకు తెలియదు. నాకు తల్లి తండ్రి అన్నీ అయిపోయించిన మా మాధవన్నయ్య ఈరోజు కంట తడి పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాం. నీలాంటి వాడు ఎలా ఉంటాడో చూడాలని చెప్పొచ్చాను తప్ప నీతో ఉండడానికో నిన్ను నాన్న అని చెప్పి ఆప్యాయంగా పిలవడానికో రాలేదు. పదక వెళదాం అని చెప్పేసేసి మహాలక్ష్మిని పట్టుకుని, నిన్ను ఇక నేను అక్క అని మాత్రం పిలవను, ఎందుకంటే నువ్వు ఎప్పటికీ మా చక్రి అన్నయ్యకు భార్యవే, నాకు వదినవే. వీడు నాకేమైనా ఏమైపోయినా
నాకు అనవసరం, పద వెళదాం అని చెప్పి మహాలక్ష్మి చేయి పట్టుకుని కన్నా నడుస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోతాడు ప్రతాప్. చక్రి అయితే సంతోషంగా, ఆహా ఎంత హాయిగా ఉంది, ఇక ఈ ఇంటి జోలికి రాదు మహాలక్ష్మి అనుకుంటూ వెళ్తాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.